Behind. స్టీల్ ప్లాంట్ 31, అమ్మవారి టెంపుల్ 20, సిఈడి విజయవాడ 6, సెంట్రల్ వెల్ఫేర్ హౌసింగ్ 9, దూరదర్శన్ 3, విజయవాడ జైన్ 3, గన్నవరం జైన్ 2, ఏపీసీపీటీసీఎల్ 2, ఫెడరల్ బ్యాంక్ 1, డిస్ట్రిక్ట్ లాంగ్ లీవ్స్ ఆప్షన్ 9. It is attached to Krishna. This is attached to Krishna. This is attached to the జిల్లా వెంకటేశ్వర అయినప్పుడు మనకు తెలిసినప్పుడు వెళ్ళి ఆశిస్తాం సార్. తెలంగాణ మనకి ఇచ్చారు. ఇప్పుడు ఆ నమ్మకం కూడా క్యాన్సర్ మన దగ్గర చేస్తాం సార్. వాళ్ళు వేస్తారు సార్. డ్యామ్ ఫస్ట్ పులివెందుల డ్యామ్ ట్రైనింగ్ చేసి ఎక్కియా వాటి మధ్యలో వెహికల్ ఆగిపోతే వాటి తీసుకోవాలి. దట్ ఈస్ ద ఫస్ట్ టెస్ట్. అది అయిపోయిన తర్వాత రెండో టెస్ట్ రివర్స్లో ఒక ఎస్మాన్ ఉన్నాయి. ఇంట్లో ఇలా పోయేసేసి ఇలా పోయేసి కరెక్ట్గా పక్కన రాకుండా చూడాలి. అది రెండోది. నెక్స్ట్ మూడోది కూడా ఉంది. సో ఇది ఉంటుంది తీసుకొని అది ర్యాంక్ తయారు చేయాలి. ఓకే చూసుకోండి. ఎంటర్ చేస్తున్నాం. చేస్తే మంచిది కదా. 38 డాక్టర్ టీలో ఇమ్మన్నారు చేస్తాను. ఇది కూడా వచ్చేస్తారు. ఇటువంటి కూడా కొన్ని నెంబర్ ఎక్కువ వదిలే విటమిన్స్ జనరల్ మచిలీపట్నము విజయవాడ సిటీ అదొక జోనా జోన్ సార్. ఎట్లా ఏ జోన్ ఎట్లా పెట్టారండి ఎందుకట్ట ఈ వెస్టర్న్ గుంటూరు కృష్ణా డిస్ట్రిక్ట్స్ ఈ 2 డిస్ట్రిక్ట్కి సంబంధించి చూస్తుంది సార్. నెల్లూరు ప్రకాశం ఒక డిఎస్పీ గారు ఉంటుంది సార్. అదే వేరే ఇస్తారు కనుకో. ఆయన ఏదో 20,000 వేరే ఇస్తారంటారు కనుకో. నాకు డేటా మన డేటా ఎంత వస్తుంది. 50 రూపాయలు అంటే నీకు ఎంత వస్తుంది? 25,000 వస్తుంది. 25,000 అంటే 12, 27 3 లక్షలు వేసుకో. 3 లక్షలు వస్తుంది. 3 లక్షలు అంటే ఎంతమందికి ఇవ్వచ్చు? 10,000 చొప్పున 10,000 చొప్పున 3 లక్షలు ఎంతమందికి ఇవ్వచ్చు? 30 మందికి ఇవ్వచ్చు. ఎంతమంది ఆరోగ్యం బాగాలేక ఎంతమంది అడుగుతారు? ఎంతమంది అప్లై చేస్తారు? ఈ డేటా తీరు తీస్తే దాన్ని బట్టి మనం ఆరోగ్యాలు బాగా చూసుకోండి. నమస్కారం. మందు తాగే చేయలేదండి. మందు తాగని వాళ్ళు చేయలేదండి. వాళ్ళ చేతులు ఎక్కలేదు. చేతులు ఎక్కకుండా కొంచెం మందు తగ్గించండి. మందు తాగదు. మందు వల్ల మీకు వచ్చే జీతానికి మీరు మందు బాధిత సమస్య సార్. ప్రెసెంట్ అయితే వర్షం వస్తే మొత్తం ఆఫీస్ అంతా కారిపోతుంది సార్. బిల్డింగ్ కూడా ఏదో రోజు పడిపోయేటట్టు ఉంది సార్. మొత్తం పైన అంతా కూడా స్లాబ్ అంతా కూడా లీక్లు వచ్చి మన ఆర్ఐ గారి రూమ్ కానీ అంతా మొత్తం వాటర్ కారిపోతుంది సార్. వర్షం వస్తే బకెట్లు పెట్టుకునే పరిస్థితి సార్. పైన ఏదైనా షెడ్ వేస్తే కింద బిల్డింగ్ బాగుంటుంది. పైన హోమ్ గార్డ్స్ ఎవరైనా వస్తే రెస్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంది. హోమ్ గార్డ్స్ వెల్ఫేర్ ఫండ్ కూడా కొంచెం ఉంది సార్. పైన స్టోరేజ్ అంటే షట్ట 5 షెడ్స్ సార్.
ఎంత ఉంటుంది ఇంత ఉంటుంది మీరు ఇంకా అయిపోతుంది సార్ 1000 మంది హోమ్ గార్డ్స్ ఉన్నాయి, ఏ రోజు రెస్ట్ తీసుకోవడానికి మాకంటూ ఒక అవకాశం లేదు సార్. హోమ్ గార్డ్ ఆఫీస్కి వచ్చి పైన ప్లేస్ బాగుంటుంది. అవును సార్. ఏదైనా బందోబస్తు ఉన్నా కానీ నైట్ టైం అన్నా ఒక 1 అవర్ రెస్ట్ తీసుకోవడానికి ఉంటుంది సార్. రోడ్డు ఉంది కదండి, రోడ్డుకే ఉంది కదా. సరే చూసాం, అది కూడా వచ్చి చూసాం. అనేది బయట వెళ్ళేటప్పుడు ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేయడం అనేది జరుగుతుంది. రెండోది వచ్చేసి మీకు దగ్గరలోనే డ్యూటీ చేసేటట్టు మ్యాక్సిమం ట్రై చేస్తాము. అందుకే మ్యాపింగ్ కొంచెం ఎవరెవరు ఎక్కడ కూడా మ్యాపింగ్ చేయమన్నాము. ఓకే, సో ఈ 6-7 డెసిషన్స్ మీరు రాయండి. రాసి మనకు గుర్తుంటుంది. నాకు గుర్తు చేస్తున్నాను సార్, మనం ఆ రోజు వీళ్ళకి మనం హామీ ఇచ్చాము, ఇది చేయాలి సార్, నువ్వు నాకు గుర్తు చేయాలి. ఎందుకంటే నేను చాలా బిజీగా వేరే వాటిలో మర్చిపోతాం. ఈ షెడ్ ఉంది, షెడ్ ఇటువంటివన్నీ కూడా నెమ్మదిగా టేకప్ ఏదో ఒక విధంగా టేకప్ చేసి చేస్తాం. ఓకే రైట్. నమస్తే. నేను ఒక 2-3 డేస్లో దాని మీద ఒక డెసిషన్ తీసుకుంటాను. అదేవిధంగా 10,000 నుంచి 20,000 అనేది ఆయన అడిగారు. అది కూడా డేటా తెప్పించుకొని నేను చూస్తాను, ఎంతవరకు అవుతుందో ఏంటనేది చూస్తాను. చూసి ఒక 3-4 డేస్లో ఈ రెండు ఇంకేమడిగారు వీళ్ళు. తర్వాత షెడ్ది ఇప్పుడు కాకపోయినా ఖచ్చితంగా దాన్ని మనం టేకప్ చేస్తాం. ఆ పైన ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక విధంగా ఆ పైన షెడ్ వేయించడానికి ట్రై చేస్తాం. అదొకటి. ఇంకా ఈఎస్ఐ కార్డ్స్ అవి తర్వాత చూస్తాం. కట్ చేసుకొని హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు ఇచ్చేవాళ్ళు సార్. దాని ద్వారా కనీసం 5 లక్షల వరకు మనం హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్లో కూడా చూపించుకోవడానికి అవకాశం ఉండేది. అది లాస్ట్ దాకా అంతకుముందు లాస్ట్ గవర్నమెంట్లోనే తీస్తారు సార్. అంటే డబల్ చేశారు సార్. 800 ఉండేది, ఒకేసారి 2100 ఎంతో చేశారు. ఆ చేయడం వల్ల నేను కట్టుకోలేక దానికి వదిలేశారు సార్. ఇదివరకు హెల్త్ కార్డు ఇచ్చేవాళ్ళు సార్.